ఏ బాబా అమ్మ రజని నమో మెహర్ బాబా పాడమంటారా? జ్యోతి గారు మీరు పాడండి. జై అవతార్ మెహర్ బాబా की जय। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయభంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అమ్మ రజని అందరికీ జై బాబా అండి। జై బాబా అండి। సారీ లేట్ గా జాయిన్ అయినందుకు। ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో సత్య సంపద అనే రెండవ భాగంలో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం। నిన్నటి రోజు వంచన నిన్ను దేవుని వద్దకు తీసుకువెళ్ళను అనే విషయంలో సగం తెలుసుకుని ఈ రోజు కంటిన్యూ చేసుకుందాం। అంటే వంచన నిన్ను దేవుని వద్దకు తీసుకెళ్తుంది అంటే ఈ బావూజీ ఎప్పుడూ కూడా పని ఒత్తిడి వలన అందరి మీద చికాకు పడుతూ ఉండేవాడు। అది ఒక రకంగా అందరికీ కూడా శారీరకంగా, మానసికంగా కూడా చాలా అలసట తెప్పించేది। మేమేం చేసేవాళ్ళమంటే ఈ రీచ్ వద్దకెళ్ళేవాళ్ళం। అతను ఒక స్నేహితుడిలాగా, ఒక బాంబులాగా పనిచేసేవాడు। చక్కటి సంగతులు అంటే ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి? ఎలా తీసుకోవాలి దాన్ని? ఇలాంటి విషయాలన్నీ ఈ రీచ్ ద్వారా తెలుసుకొని మేము ఉపశమనం పొందేవాళ్ళం అని నిన్నటి రోజు ఇరిచ్ చెప్పాడు। ఆ విషయం మనకి రుస్తుం తెలియజేస్తూ ఈరోజు విషయంలోకొద్దామండి। బాబాతో తాము గడిపిన నిజమైన జీవనం ఇలాగే ఉండేదన్న సత్యం వైపు మా దృష్టి తీసుకుని వెళ్ళేవారు ఇరిచి। ఇరిచి కూడా తన వద్ద పనిచేసే వారిని మాటలతో వేధించేవాడు। ఆయన వేధించే విధానం సూక్ష్మంగా మరియు చాలా బాధాకరంగా ఉండేది। ఇరిచి వద్దకు చేరి ఒక స్నేహితునిగా భావించి కష్టాలన్నీ చెప్పుకున్న వారినే ఇరిచి మాటలతో వేధించడం వంచనే కదా। మేము ఊరట కోసం ఆయన వద్ద చేరామన్న సత్యాన్ని గ్రహించిన ఆయన మమ్మల్ని ఓదార్చడానికి బదులు మాటలతో వెక్కిరించేవాడు। అలాంటి అనుభవం ఒకడిని మానసికంగా చాలా కుంగదీస్తుంది। ఆసరా కోసం వెళ్లే మార్గం మూసుకుపోతే ఆ వ్యక్తి తప్పక బాబా వైపు తిరగాలి। అక్కడే అతనికి స్వాంతన లభిస్తుంది అంటారు ఇరిచి। నేను చెప్పే విషయం బాగా అర్థం కావడానికి ఒక కథను వినిపిస్తాను అంటున్నాడు రుస్తుం। ఎంతో కాలం నుండి మెహరాబాదులో ఉంటున్న ఒక నివాసి బావూజీకి ఎరగా మారాడు। అలా బావూజీ రోజుల కొద్దీ రోజంతా తలవాచేటట్లు చివాట్లు పెడుతూనే ఉన్నాడు। అలా సతాయింపులను భరించడం ఆధ్యాత్మికంగా చాలా మంచిదే అయినప్పటికీ ప్రతిరోజు దానిని భరించడం మాత్రం నరకప్రాయమే। ఇతను కూడా తన బాధ నుండి ఉపశమనం కోసం ఇరిచ్చిని ఆశ్రయించేవాడు। బావూజీకి ఎందుకు కోపమొచ్చిందో, ఎలా సతాయించాడో అన్నీ వివరంగా ఇరిచ్చికి చెప్పుకునేవాడు। ఇరిచి అతన్ని సమర్థిస్తూ ఎలా చెయ్యాలో చెప్పేవాడు। ఒకరోజు సాయంత్రం ఎరిచి బాబుజీతో కూర్చుని ఉండగా ఎరిచి చేసిన పని అక్కడ ఉన్న మెహరాబాద్ వాసీలను ఆశ్చర్యంలో ముంచేసింది। ఎరిచికి మెహరాజాది వెళ్ళిపోయే ముందు బావూజీని కలిసి వెళ్ళడం అలవాటు।
ఆ రోజు బావూజీ పైన చెప్పిన మెహరాబాద్ నివాసి గురించి ఎరిచ్చికి చెబుతున్నాడు. ఇలా చాలాసార్లు బావు అతని గురించి ఎరిచ్చికి చెప్పడం గతంలో కూడా జరిగింది. బావూజీ స్వభావం తెలిసిన మెహ్రాబాద్ వాసీలు దానికి అలవాటు పడిపోయారు. బావూ చెప్పినవన్నీ విని ఎరిచ్చి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ రోజు ఎరిచి ఆ నివాసి చెప్పిన రహస్యాలన్నిటినీ బావూజీ వద్ద చెప్పేశాడు. ఆ నివాసి తాను చెప్పిన విషయాలని ఎరిచి బావూజీతో చెప్పడనే నమ్మకంతో తన దుఃఖానంతా ఎరిచికి చెప్పాడు. కానీ ఎరిచి మొత్తం విషయం బావూకి చెప్పేశాడు. అప్పుడు నేనక్కడే ఉన్నాను. ఎరిచి చెప్పడం మొదలెట్టాక నాకు నోట మాట రాలేదు. ఆ మెహరాబాద్ నివాసి మొహం చూడగా సర్వనాశనం అయిపోయినట్లు ముఖం వేలాడేసుకున్నాడు. ఎరిచి అంతకు ముందెన్నడూ ఇలా చేయలేదు. కానీ ఇప్పుడు జరిగిన దానిని ఎలా తీసుకోవాలో తెలియడం లేదు. అంటే ఏదో సామెత చెప్తారు చూడండి. ఉన్న పన్నంటే మొత్తం పళ్ళు ఊడిపోయన్నట్టుగా ఏదో ఒక బాధ ఉంది. బావూజీతో పడుతున్నాడు. ఇరిచి ఇక్కడ చెప్పుకుంటే ఇరిచి అన్నీ విన్నాడు పాపం. వింటున్నాడు కదా అని చెప్పి తను ఎంత బాధపడుతున్నాడో పర్సనల్‌వి అన్నీ కూడా చెప్పేసుకున్నాడు. ఇరిచంతా వినేసి ఏం చేశాడు, బావూజీ దగ్గర ఓపెన్ అయిపోయాడు. "పలానా స్థిర నివాసి అతనేమో ఇలా బాధపడుతున్నాడు, ఇలా దుఃఖపడుతున్నాడు." అసలెప్పుడు ఇరిచి అలా చెప్పడు బావూజీ దగ్గర. బావూజీ ఎన్ని సార్లు ఆ స్థిర నివాసి మీద కంప్లెయింట్ ఇచ్చినా కూడా ఇరిచి వినేసి వెళ్ళిపోయేవాట. కానీ ఈరోజు అలా జరగలేదు అని చెప్తున్నాడు రుస్తుం. అక్కడ మెహరాబాద్ వాసీలందరికీ తెలుసు. బావూజీ ఎన్ని సార్లు అతని గురించి మాట్లాడినా ఇరిచి మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. కానీ ఆశ్చర్యకరంగా ఈరోజు ఇరిచ్చే అతని గురించి, అతని పర్సనల్ విషయాలన్నీ చెప్పేశాడు అని చెప్తున్నారు. అంటే ఒక విషయం మనం వాళ్ళు గుప్తంగా ఉంచుతారని నమ్మకంతో వాళ్ళ దగ్గర పెట్టామనుకోండి, అది ఓపెన్ అయిపోతే సర్వము కోల్పోయినట్టు అనిపిస్తుంది కదా! ఆ స్థిర నివాసి అంటే ఈ బాధపడ్డ అతను, రుస్తుము కూడా విని చాలా ఆశ్చర్యచకితులయ్యారట. కానీ ఇప్పుడు జరిగిందాన్ని ఎలా తీసుకోవాలో తెలియడం లేదు మాకు. రాత్రి భోజనం అనంతరం అందరం కూర్చుని మాట్లాడుకుంటుండగా ఆ నివాసి ఎరిచి తనను మోసం చేయగా తనకు తల కొట్టేసినంత పనైందని నా దగ్గర వాపోయాడు. నేనే ఆ సంఘటనకు ఆశ్చర్యచకితుడినైపోతే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. నేను అతని వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుంటూ బాబాతో జీవితం ఇలాగే ఉంటుంది. ఇలాంటి అనుభవాల కోసమే మనం మెహరాబాద్ వచ్చింది అంటూ అతనిని ఓదార్చడానికి ప్రయత్నించాను. కానీ పరిస్థితి నాకే తికమకగా ఉంది. కానీ ఎంత అతనికి సర్ది చెప్దామన్నా కూడా నాకే అయోమయంగా ఉంది అంటున్నాడు రుస్తుం. ఆ శ్రీనివాసొచ్చి బాధపడ్డాట రుస్తుం దగ్గర. ఇరిచి ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నేను ఎంతగా చెప్పుకున్నవన్నీ బాబూజీ దగ్గర ఓపెన్ అయిపోయాడు. నాకు చాలా బాధగా ఉంది అంటే మెహరాబాద్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ సహజం. వీటిని మనం చాలా తేలిగ్గా అనుభవాలుగా తీసుకోవాలి అని చెప్పి ఎంత నేను స్థిర నివాసికి చెప్పినా కూడా నాకు ఈ పరిస్థితి అర్థం కావటం లేదు అనుకున్నాడు రుస్తుం. కొద్ది వారాల తర్వాత గాని ఈ విషయమై ఇరిచితో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆ నివాసి తన వద్దకు రావడం మానేశాడని కూడా ఇరిచి గమనించి అతని గురించి వాకబు చేశాడు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదనుకుంటూ నేను నా మనసులో ఉన్నది చెప్పేయాలనుకున్నాను. ఇరిచితో బహుశా అతడు మిమ్మల్ని తప్పించుకు తిరుగుతున్నాడేమో ఇరిచ్. మీరతనిని వంచారని దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడతను. అతడు ఆ అవమానం నుండి బయటపడడానికి సమయం పడుతుంది. ఆ తర్వాతే మిమ్మల్ని ఎదుర్కొంటాడు అన్నాను నేను ఇరిచితో. అంటే ఇంకా స్థిర నివాసి వారం రోజులైపోయింది. ఆ స్థిర నివాసి బాధపడ్డాడు కదా! ఇంక ఇరిచ్చి ఎదురు పడట్లేదు. దానివల్ల ఇరిచ్చి అడుగుతున్నాడు అతను ఏమైపోయాడు కనిపించట్లేదు అంటే అప్పుడు ఇంకా రుస్తుం ఓపెన్ అయ్యాడు. ఎదురు చూస్తున్నాడు ఈ అవకాశం కోసం. మీరు మరి అంత చేసినందుకు అతను మీ ఎదురు పడ్డు కొన్నాళ్ళ వరకు కొంచెం ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాక మీకైనా ఎదురు పడతాడేమో అన్నాడు రుస్తుం. ఇరిచ్చి ఆశ్చర్యపోతూ కానీ నేనేం చేశాను అన్నారు ఎరిచి చాలా అమాయకంగా. నేను విషయం మొత్తం ఎరిచి వివరిస్తూ అక్కడ ఉన్న అందరికీ మీరు మరియు నాకు మీరు అతన్ని నమ్మించి మోసం చేసినట్లుగా అనిపించింది ఇరిచ్ అన్నాడు రుస్తుం. నిజమే కదా! మేం కూడా అక్కడే ఉన్నాం. ఇరిచ్ చాలా అమాయకంగా అడిగాడు. నేనేం చేశాను అతని విషయంలో అని. అది మీకు తెలీదా? అతను చాలా సీక్రెట్‌గా మీతో చెప్పుకుంటే ఆ విషయాలన్నీ ఓపెన్ చేసేశారు. ఆ ఓపెన్ చేసినప్పుడు మేము ఉన్నాం, మెహరాబాద్ వాసీలు ఉన్నారు. ఇది నమ్మించి మోసం చేసినట్లు కాదా? వంచన కాదా? అడిగాడతను. ఇరిచి దీర్ఘంగా నిట్టూరుస్తూ, అలాంటి అనుభవం మంచిదే రుస్తుం అన్నాడు. ఇరిచ్చి మాటల్లోని భావం అర్థం కాక, అందులో మంచేముంది ఇరిచ్ అడిగాడు రుస్తుం. ఇరిచి చాలా చాలా నెమ్మదిగా ప్రతి పదాన్ని నొక్కి చెబుతున్నారు.
ఇలా మోసపోవడం చాలా అవసరం. అది అసత్యపు నేను నుండి అసలైన సత్యం వైపు, అంటే భగవంతుని వైపు మరలడానికి సహకరిస్తుంది. ప్రజలు ఎందుకు కుటుంబాన్ని మరియు స్నేహితులను ఆశ్రయిస్తారు? మొట్టమొదటి ఎందుకు దేవుణ్ణి ఎంచుకుని అతనినే ఎందుకు ఆశ్రయించరు? మన సంస్కారాల ప్రభావం వల్ల అసత్యపు ఆసరా వైపే మరలుతాం తప్ప మొదట భగవంతుణ్ణి ఆశ్రయించం. ముందుగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మనకు సహాయం చేస్తారని అనుకుంటాం. మనతో మొదటి నుండి చివరి వరకు ఉండే ఆ పరమాత్మను మాత్రం మొట్టమొదట అర్థించం చెప్తున్నాడు ఇరిచి. అలా ఎందుకు చేస్తాం? ఎందుకంటే మాయ కుటుంబ సభ్యులచే, స్నేహితులచే పదే పదే వంచించబడితే దాని ప్రభావం వల్ల అసత్యాన్ని సత్యంగా భావిస్తాం. ఈ అసత్యపు మాయలో మనం ఊహించిన విధంగా పరిస్థితులు ఉండకపోతే అప్పుడు మనం ఈ మాయ నుండి మొహం తిప్పుకోవడం మొదలెడతాం. అలా ఎందుకు? మాయకు దూరంగా జరగమంటే మాయచే వంచించబడ్డాం. అన్ని వేళలా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మొట్టమొదట ఆ ప్రభువుని ఎంచుకుని ఆయన పైననే ఆధారపడితే నీవు మోసపోయావనే భావనే నీకు రాదు. అసత్యపు ప్రేమ మోసం చేస్తుంది. అసలైన ప్రేమ నీ కడ వరకు నిన్ను సమర్థిస్తుంది. ఆ నిజమైన ప్రేమలో నీవు ఐక్యం అయ్యే వరకు అది నీతోనే నీడలా ఉంటుంది. అది సంగతి అన్నారు ఇరిచి. బాబూజీ ఇరిచి కూడా చెప్తారు. మొట్టమొదటి స్థానం మనం బాబాకే ఇవ్వాలని. అంటే చేసే ప్రతి పనిలో ఆలోచనలు దేనిలోనూ ముందు బాబాకే మొదటి స్థానం. అలాగే కష్టం వస్తే గనక అన్ని దిక్కులు అయిపోయాక భగవంతుడికేసి తిరగడం మానవ నైజం. దానివల్ల ఏమవుతుందంటే అసత్యాన్నే మనం సత్యం అనుకుని నమ్మేసి మాయకి దగ్గరైపోతూ ఉంటాం. ఈ స్నేహితులు, ఈ బంధువులు వీళ్ళందరూ కూడా మనకు అనువుగా మాట్లాడితే ఓకే. అనువుగా మాట్లాడలేదనుకోండి అప్పుడు భగవంతుడి వైపు తిరుగుతాం. అంతే కదా! ఇప్పుడు బావూజీ దెబ్బలాడుతున్నాడని ఇరిచితో చెప్పాడు. ఇరిచి దెబ్బలాడుతున్నాడని మళ్ళీ రుస్తుముకి చెప్పాడు. దానివల్ల తనకేమి ఒరగోలేదు. ఇంకా సంస్కారాలు ఎక్కువైపోతున్నాయి. ఇరిచి చెప్పేదేంటంటే సత్యం వైపు, అంటే భగవంతుడి దశే తిరగాలి. ఏ కష్టమొచ్చినా కూడా. అది చెప్తున్నాడు ఇరిచి. అదేమవుతుంది చివరికి నిన్ను ఎలాగైనా నువ్వు భగవంతుడి దశే తిరగాలి. ఇలాంటి ఏ ప్రాబ్లమ్ అయినా భగవంతుడే సాల్వ్ చేయాలి. ఆ సంస్కార ప్రక్షాళన అవ్వాలంటే భగవంతుడి దశ తిరిగితేనే జరుగుతుంది. కానీ నువ్వు పెంచేసుకుంటూ పోతున్నావు. బావూజీ అన్నాడు. ఆ మాటని నువ్వేం చేయాలి? అక్కడితో వదిలేసి బాబాకి చెప్పేసి వదిలేయాలి. కానీ నువ్వేం చేసావు? దాన్ని ఇరిచికి చెప్పడం, ఇరిచి మళ్ళీ రుస్తుము ఇట్లా దీనేమైంది బంధాలు పెంచేసుకుంటున్నట్టే అయిపోయింది కదా! మాయకి దగ్గరైపోతున్నట్టే అవుతుంది కదా! బాబాకి దూరమైపోతున్నాం. అది చెప్తున్నాడు. కాబట్టి ఈ మాయ నుండి తిప్పుకోవాలి అంటే ఎందుకు మాయ దూరంగా జరగమంటారు అంటే, ఇలా మాయకి వంచింపబడతామాట. అవి నిజాలనుకుంటాం. అంటే నేనే రైటు, వాళ్ళదే అబద్ధం అన్న స్థితిలోకి తీసుకెళ్ళిపోతుందన్నమాట మాయ. కాబట్టి అసలైన సత్యం, అసలైన ప్రేమ మనతో ఉండేది ఎప్పుడూ కూడా భగవంతుడే కనుక, అంటే మన ఆత్మ పరమాత్మలో కలిసే వరకు భగవంతుడే మన నీడగా ఉంటాడు కనుక, ఆయన దశ తిరగాలి తప్ప, ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎక్కడికక్కడ వదిలేయాలి. ఇది సీరియస్‌గా తీసుకోకూడదు, అతుక్కుపోకూడదు అని ఇరిచి ద్వారా మనకి ఈరోజు తెలియజేశారు. అంటే ఏ విషయమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే సీరియస్‌గా తీసుకోకూడదు. నెక్స్ట్ మెహరాబాద్ స్థిర నివాసులకి ఆధ్యాత్మిక శిక్షణ అన్నారు కనుక, బాబూజీ ఏం మాట్లాడినా కూడా అది బాబాకి అంటే ఆ ట్రైనింగ్ అవ్వాలండి. అది హృదయానికి, మనసుకి చెప్తే గాని సెట్ అవ్వదు. ఆ రకంగా ట్రైనింగ్ అవ్వాలి అంటే బాబా తప్ప ఇంకే దారి లేదు అని చెప్తున్నాడు. అప్పుడు ఇవన్నీ సీరియస్‌గా అనిపించవనమాట. బాబాయే ముఖ్యము అనుకుంటే, అవమానం జరిగినా, మాటలు పడ్డా, దెబ్బలు పడ్డా, అనారోగ్యమొచ్చినా, ఏమొచ్చినా కూడా బాబాకే మొదటి స్థానం అనుకుంటే ఇవన్నీ అంత మొదటి స్థానంకి రావు. అప్పుడు మాయా ప్రభావం కూడా అంత ఉండదని ఇరిచి ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. మరి మెహర్ బాబా మార్గం ఇదేంటో కూడా మనం తెలుసుకుందాం. ఆర్నవాజ్ దాదా ఛాంజీ, ఆమె కుటుంబ సభ్యులు అవతార్ మెహర్ బాబాతో చాలా కాలంగా సంబంధాలను కలిగి ఉన్నారు. ఆమె ఈ మాయా ప్రపంచంలో ఉంటూ నారిమన్ని వివాహం చేసుకున్నప్పటికీ ఆమె నారిమన్ను ఇద్దరు బాబాకు అతి సన్నిహితంగా ఉండగలిగే అవకాశాన్ని పొందారు. వారు బాబాతో ఉండి ఆయనను చాలా కాలంగా సేవించగలిగారు. బొంబాయిలో వారి గృహమైన ఆషియానాలో బాబా చాలా సార్లు ఉన్నారు. ఆర్నవాజ్ దాదాచాంద్ మనకు తెలుసు కదా! ఆర్నవాజ్‌కు బాబా తనకు తన ప్రియతమ మెహ్రాకున్న సంబంధాన్ని గురించి
తరచూ చెబుతూ ఉండేవారు. ఆర్నవాజ్ కూడా బాబా ఇచ్చ ప్రకారం మెహ్రాను సంతోషపెట్టడానికి శతవిధాలా ప్రయత్నించేది. ఆమె తన జీవితాన్నంతా బాబాకు ధారపోసిన ధన్యజీవి. ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ అంతా బాబా ఇచ్చగా స్వీకరించి నవ్వుతూ భరించింది ఆర్నవాజ్. ఆమెకి ఎన్ని కష్టాలున్నప్పటికీ బొంబాయి వచ్చిపోయే ప్రేమికులకు తన సలహాలను, సహాయాన్ని మరియు సరైన మార్గాన్ని అందించింది ఆర్నవాజ్. ఇది ఆవిడ జబ్బుతో మంచాన పడ్డా కూడా తన కడ వరకు కొనసాగించింది. నేను మొట్టమొదట బావాను కలవడం మా అమ్మగారికి అసలు ఇష్టం లేదు. ఆనవాజ్ చెప్తోంది. మెరైన్ ఇంజిన్‌గా పనిచేస్తున్న నాకు నా జీవితం సాఫీగా ఉండదని, ఒకచోట స్థిరంగా ఉండి వివాహం చేసుకుని సంసార జీవనం సాగించాలని మా అమ్మగారి కోరిక. కానీ నా జీవితం నా జీవిత గమ్యం ఆవిడ ఆశించిన దానికంటే భిన్నమైనది. నాకు మా అమ్మకు భేదాభిప్రాయాలున్నా అవి మండలి నన్ను అడిగితే నేను నవ్వుతూ ఇలా అంటాను. అవును తప్పదు. ఎందుకంటే మా ఇద్దరికీ ఒకటే కావాలి అనేది. వారు ఆశ్చర్యపోతూ ఇద్దరికీ ఒకటే కావాలనుకుంటే అసలు గొడవ రానే రాదు కదా అని అడిగేవారు వాళ్ళు. వారు తమ ఆతురతను అణుచుకోలేక మీ ఇద్దరికీ కావలసింది అదేంటి చెప్పు మాకు అనేవారు. నేను చాలా చాలా నెమ్మదిగా నా మాటలను ఒత్తి పలుకుతూ నా జీవితం ఇద్దరికీ కావాలి. నేను నా జీవితాన్ని జీవించాలనుకుంటాను. ఆవిడ కూడా నా జీవితాన్ని జీవించాలి అనుకుంటుంది. అందుకే భేదాభిప్రాయాలు. ఆవిడకు ప్రపంచం కావాలి. నాకు బాబా కావాలి. ఇది విని మండలి నవ్వేవారు. ఇది ఇక్కడితో ఆపుకుందామండి. నేను మళ్ళీ రేపు కొనసాగిస్తాను. హారతి ఎవరైనా ఉంటే పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसुहारति दे प्रियतमा मनसुहारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా मनसु हारति दे प्रियतमा मनसु हारति दे నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహ మే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా मनसु हारति दे। अवतार मेहर बाबा की जय।
జయబాబా అండి. చల్లని స్వామి కూడా పాడేయండి. నేను పాడిదమ్మా ఎవరు పాడండి జ్యోతి గారు. నేను రాయ్ పాడండి. ఎవరో ఒకళ్ళు పాడండి. జయబాబా. వైదేహి నువ్వు పాడు. ఆ. చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చేతమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చేదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగో మెహరునామమే నిత్యం కీర్తించులాగో ఎల్ల వేళల నిన్ను స్మరించులాగో ఎల్ల వేళల నిన్ను స్మరించులాగో చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చేదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. సెలవీయవయ్యా సెలవీయవయ్యా సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. జయబాబా అండి. అందరికీ జయబాబా. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. జయబాబా. జై బాబా. అందరికీ జై బాబా.